యాపిల్ హల్వా. యాపిల్ హల్వా అనమాట. చాలా డిఫరెంట్గా ఉంది అండ్ పండుగ రోజు కాబట్టి కొంచెం స్పెషల్గా చేసుకోవాలి కాబట్టి స్పెషల్ డిష్తో వచ్చేసావు. సో స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో స్వీట్స్ పండుగ కాబట్టి మరింత స్వీట్నెస్ యాడ్ చేయడానికి తేనె అండ్ బెల్లం పొడి రెండు యూస్ చేస్తున్నాం అన్నమాట. అండ్ హల్వా కాబట్టి ఆ రవ్వ ఆ టేస్ట్ మాత్రం కంపల్సరీ ఉండాల్సింది, ఆ ఫ్లేవర్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం మరి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం యాపిల్ని మిక్సీ పట్టి పెట్టేసుకుందాం. ఓకే, ముందుగా యాపిల్, పర్ఫెక్ట్గా అయిపోయింది. నెక్స్ట్ ఇంక మనం స్టవ్ ఆన్ చేసి నార్మల్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ముందుగా కొంచెం నెయ్యి, కొన్నిసార్లు ఫ్రూట్స్ ని బాయిల్ చేయకూడదు, కుక్ చేయకూడదు అంటారు. బట్ చిన్నపిల్లలకి బాయిల్ చేసి ఇస్తారు యాపిల్ డైజెస్ట్ అవ్వడానికి. బట్ ఇలా పండుగల టైంలో ఇలా కొంచెం కుక్ చేసుకోవచ్చా? ఇదేంటి అంటే మనం ఇంకా కొంచెం ఫుడ్ డ్రగ్ ఇంటరాక్షన్స్ అని ఉంటుంది, అది కొంచెం చూసుకుంటూ మనం దాన్ని కుక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది మనం ఏదైతే జాగరి కానీ సూజీ కానీ ఇందులో యూస్ చేస్తున్నామో ఇవన్నీ కూడా కొంచెం నార్మల్, అంటే అందరికీ కూడా ఈ ఫుడ్స్ అనేది పడుతుంది. ఎక్కువ ఎలర్జీస్ అనేది ఎవరికి ఉండదు దీంతో, కాబట్టి మనం ఈజీగా దీంతో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాము. సో చాలా వరకు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఇలా పండుగలప్పుడే యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఎవ్రీడే మనం హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి అంటారు. సో ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి ఏంటి డ్రై ఫ్రూట్స్? సో నార్మల్ పీపుల్ అయితే అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా 3 to 5 క్వాంటిటీ లాగా తీసుకోవాలంటే లైక్ బాదం 5, వాల్నట్స్ ఒక 3 అండ్ జీడిపప్పు ఒక 3, కిస్మిస్ ఒక 3 అలాగా. బట్ షుగర్ పేషెంట్స్ వచ్చేసి ఓన్లీ బాదం అండ్ వాల్నట్స్ మాత్రమే తీసుకోవాలి ఎవ్రీడే. బాదం 5 అండ్ అలాగే వాల్నట్స్ వచ్చేసి 3. ఓకే, ఇది రోస్ట్ అయిపోయాయి. నెక్స్ట్ అది పక్కకు తీసేసుకుందాం. అందులోనే ఇంకొంచెం గీ వేద్దాం. నెక్స్ట్ సూజీ కూడా, రవ్వ. సో ఇది కొంచెం మనం కలర్ చేంజ్ అయ్యేదాకా రోస్ట్ చేసుకోవాలి. ఓకే, సో యాపిల్ అనే కాకుండా మనం ఇప్పుడు యాపిల్ ఏ స్టెప్లో అయితే యూస్ చేస్తున్నామో అదే ప్లేస్లో మనము వేరే ఇంకేదైనా ఫ్రూట్ కూడా ఇలా కొంచెం మిక్సీ పట్టేసుకొని కూడా యూస్ చేయొచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్. సో ఎవరికి ఏ ఫ్లేవర్ నచ్చుదో ఆ ఫ్లేవర్ ఫ్రూట్, బట్ మళ్ళీ చూసుకోవాలి అది జల్లప్ అవుతుందా లేదా అనేది. ఎస్, అవును. పర్ఫెక్ట్ గా ఇది కూడా కొద్దిగా రోస్ట్ అయిపోయింది, అరోమా అయితే వస్తుంది రోస్ట్ అయినట్టు. నెక్స్ట్ జాగరీ పౌడర్, బెల్లం పొడి కూడా. ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న యాపిల్ కూడా, మిక్సీ పట్టేసుకున్న యాపిల్. సో మనకు ఆ హల్వా టెక్స్చర్ అయితే వస్తుంది, బట్ ఆ రవ్వ కొంచెం కుక్ అవ్వాలి కదా. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్ గా ఆ హల్వా టెక్స్చర్ వచ్చేసింది, అరోమా వచ్చింది. సో ఇంకంతేనా మరి? నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఇంకా సర్వ్ చేసుకున్నాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం.
ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తాం. అలాగే హనీతో కూడా గార్నిష్ చేసేద్దాం. స్వీట్స్ చేసుకోవాలి, పిండి వంటలు చేసుకోవాలంటే కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. ట్రెడిషనల్ స్వీట్స్ ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటాము. బట్ ఇలా అప్పుడప్పుడు కొంచెం ఎర్లీగా అయిపోయి పూజ ఎక్కువ చేయాలి, లేకపోతే ఫ్యామిలీతో గెట్ టుగెదర్ ఎక్కువ ఉండాలి అనుకుంటే ఇలాంటి రెసిపీస్ ట్రై చేయొచ్చు. ఎస్, అవును, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా బోల్డ్ అనే అవసరం లేదు. కొన్ని ఇంగ్రీడియంట్స్తో మనకు చాలా టేస్టీ హల్వా రెడీ అయిపోతుంది. ఓకే లాస్ట్, యాపిల్ హల్వా రెడీ. యాపిల్ హల్వా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. యాపిల్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాపిల్ ముక్కలు 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, రవ్వ 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. యాపిల్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో యాపిల్ ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో కొద్దిగా నెయ్యి, రవ్వ, బెల్లం పొడి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో యాలకుల పొడి, మిక్సీ పట్టుకున్న యాపిల్ పేస్ట్ వేసి కాసేపు వేగనివ్వాలి. తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ తో తేనెతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ యాపిల్ హల్వా రెడీ.